కనిపించని దేవుడున్నాడు ఈ ప్రకృతిలో. రుజువన్నవి ఎన్నో ఉన్నవి ఈ జగతిలో. సృష్టిని గురించి ఆలోచిస్తే దేవుని గురించి తెలుపును. విశ్వం గురించి పరిశీలిస్తే దేవుడున్నాడనును. కనిపించని దేవుడున్నాడు ఈ ప్రకృతిలో. రుజువన్నవి ఎన్నో ఉన్నవి ఈ జగతిలో. తిరిగే భూమిని అడిగితే దాని భ్రమణమే బోధించును. ఎగిరే పక్షులను అడిగితే అవి నీకు తెలియజేయును. తిరిగే భూమిని అడిగితే దాని భ్రమణమే బోధించును. ఎగిరే పక్షులను అడిగితే అవి నీకు తెలియజేయును. సంద్రంలోని చేపలను, అడవిలోని మృగాలను, వీటిని గురించి యోచిస్తే దేవుడున్నాడనును. కనిపించని దేవుడున్నాడు ఈ ప్రకృతిలో. రుజువన్నవి ఎన్నో ఉన్నవి ఈ జగతిలో. వెలిగే జ్యోతులను అడిగితే వాటి మహిమయే వివరించును. ఆకాశమేఘమును అడిగితే ఆ వర్షము తెలియజేయును. వెలిగే జ్యోతులను అడిగితే వాటి మహిమయే వివరించును. ఆకాశమేఘమును అడిగితే ఆ వర్షము తెలియజేయును. భూమి నుండి ఫల సంపదను సమృద్ధిగా మనకిచ్చుచు సృష్టియే సాక్ష్యమిచ్చును. సృష్టికర్త ఉన్నాడనుచు. కనిపించని దేవుడున్నాడు ఈ ప్రకృతిలో. రుజువన్నవి ఎన్నో ఉన్నవి ఈ జగతిలో. సృష్టిని గురించి ఆలోచిస్తే దేవుని గురించి తెలుపును. విశ్వం గురించి పరిశీలిస్తే దేవుడు ఉన్నాడనును. కనిపించని దేవుడున్నాడు ఈ ప్రకృతిలో. రుజువన్నవి ఎన్నో ఉన్నవి ఈ జగతిలో.